ఈ రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపివేసిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి అనుమానాస్పద మృతికి సంబంధించి ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాజమండ్రి వారు నన్ను పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. మేమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రమారమి 10వ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగి ఈ 10 రోజులుగా మీరు ఏ విధమైన దర్యాప్తు వివరాలను పోస్ట్ మార్టం నివేదికను ప్రజలకు తెలియచేయకపోవడం వల్ల ఈ 10 రోజుల్లో కూడా ఎవరికి వారు తమ అనుమానాలను బలపరుచుకొని ఒక ఆందోళనలతో ఈ రాష్ట్రంలోని క్రైస్తవులందరూ ఉన్నారు. ప్రభుత్వం అయితే చెప్తుంది ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కేసుని పర్యవేక్షిస్తున్నారని. ఒక ముఖ్యమంత్రి గారే కేసును పర్యవేక్షిస్తున్నప్పుడు 10 రోజులైనా సరే మీరు పోస్ట్ మార్టం నివేదికను ఎందుకు మీరు దఖలుపరచలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఒక పక్క సోషల్ మీడియాలోనూ ఒక పక్క టీవీల్లోనూ కూడా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడుతూ ఎవరికి వారికి నచ్చిన భాష్యాలను డిబేటుల్లో మాట్లాడుతూ క్రైస్తవ లోకాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరినీ కూడా గందరగోళానికి గురి చేయడం జరుగుతుంది. నార్మల్గా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ప్రభుత్వమే ఒక అల్టిమేటం జారీ చేయాలి. దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఈ దర్యాప్తునకు ఆటంకం కలిగించిన ఏ విషయాలను కూడా మీరు బయలుపరచవద్దని చెప్పి ప్రజలకు కానీ సోషల్ మీడియాకు కానీ టీవీలకు కానీ ఒక అల్టిమేటం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా చేయకపోవడం వల్ల ఇప్పుడు TV5 మనం చూసుకుంటే ప్రభుత్వంలోనే ఒక ఉన్నతమైన పదవిలో ఆ అధినేత ఉన్నారు. ఆ TV5లో వారు మాట్లాడుతూ క్రైస్తవులను కించపరిచే విధంగా, క్రైస్తవులు దశంభాగాలను కించపరిచే విధంగా, క్రైస్తవ సంఘ కాపరులను కించపరిచే విధంగా డిబేట్లను పెట్టి రెచ్చగొట్టడం చూస్తుంటే ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈరోజు ఎవరైతే ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రి వరకు రావడం జరిగిందో అలాంటి ప్రవీణ్ కుమార్ని నలుగురిని డూపులుగా తయారు చేసి ఈ యొక్క సోషల్ మీడియాలో పోస్టులు వదలడం వల్ల ప్రజలందరూ ఒక ఇబ్బందికి అసహనానికి గురవుతున్నారు. క్రైస్తవ లోకం ఒక నమ్మకంతో శాంతియుతంగా సమాధానంగా ప్రభుత్వం నుంచి వచ్చే దర్యాప్తు మీదే ఆధారపడి ఆ దర్యాప్తు వివరాలు వెల్లడైన తర్వాతే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి శాంతంగా ఓపికతో ఉంటే ఈరోజు మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రతి సగటు క్రైస్తవుడు కూడా రేపు వచ్చే రిపోర్ట్లో ఏముంటుందో అది నిజమైన రిపోర్ట్ వస్తుందో లేదంటే ఫేక్ రిపోర్ట్ వస్తుందో అని చెప్పి ఆందోళనతో ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న జాప్యం, ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం. వీటన్నిటినీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి సగటు క్రైస్తవుడికి ఈ విషయంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులకి వారైతే ఈ దర్యాప్తు అధికారుల మీదే ఆధారపడి ఉన్నారు. మీరు ఎప్పటికైనా మీ పోస్ట్ మార్టం నివేదికను 1-2 రోజుల్లో వెల్లడించి ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ బహిర్గతం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇందాక ఎవరో ఒకరు అడిగారు, మీ దాంట్లో కూడా కొంతమంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారని. ఎవరు జాన్ బెన్నీలింగం అని ఒక బిషప్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఉపాధ్యక్షుడిని చెప్పి ఏవో మాట్లాడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒకటే చెప్తున్నాను, జాన్ బెన్నీలింగం అనే ఆయన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ